హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రవీణ్ అన్న గారు యాక్సిడెంట్ కేసు ఉంది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. నార్మల్గా నేను సమాజంలో జరిగే వాటన్నిటి గురించి బాధపడతాను చెప్తే రియాక్ట్ కాను. ఒక కుటుంబము ఒక మంచి వ్యక్తిని, కుటుంబ పెద్దని కోల్పోయింది. సమాజం కూడా చాలా మంచి వ్యక్తిని, తెలివైన వ్యక్తిని కోల్పోయింది. ఏమో ఆయన వల్ల చాలా ఉపయోగం ఉంది మా సమాజానికి. ఒకవేళ ఆయనది యాక్సిడెంట్ కానీ అయ్యి ఉంటే మాత్రం సారీ, కానీ యాక్సిడెంట్ కాకుండా చంపిన వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో అది చూస్తే యాక్సిడెంట్లా లేదు నిజంగానే. కొంచెం గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దాని గురించి వర్క్ చేయాలి. రే మనమే కాదండి, ఒక హిందూసే కాదు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు నోరెత్తాలి దీని గురించి. ఇది తప్పు, ఇది చూసే వాళ్ళకి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది తెలియజేయండి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోయినా మీ అభిప్రాయం ఏంటనేది షేర్ చేసుకోండి. ఎందుకంటే మేబీ అది తెలంగాణ లోపల జరిగింటే, అమృత కేసు ఎప్పుడో జరిగితే ఇప్పుడు న్యాయం వచ్చింది. కనీసం ఆయన కేసు ఇక్కడ కానీ జరిగింటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుండే. నేను ఆంధ్రాలో జరిగింది కదా, ఆంధ్రాలో నాకు నమ్మకం లేదు. అక్కడ అమ్మాయిలకి ఏమైనా జరిగితేనే గ్యారంటీ లేదు, ఇక్కడ ఇక అలా పట్టించుకుంటారంటే లేదు. ఒకవేళ కేఏ పాల్ గారు కానీ కొంచెం స్ట్రాంగ్గా కానీ దాని మీద నిలబడ్డారంటే అవుతుంది న్యాయం. ఆయన నిలబడాలి, ఆయన ఎవరైనా లాగకూడదు. ఆయనతో పాటు ప్రతి ఒక్కరు నోరు ఎత్తండి, గొంతు ఎత్తండి. ఎందుకంటే అది ఈరోజు ఒక క్రిస్టియన్కి జరిగింది, రేపు హిందూస్లో జరగదని ఏముంది, రేపు మళ్ళీ ఒక ముస్లింకి జరగదని గ్యారంటీ ఏముంది. ఈరోజు ఒక క్రిస్టియన్ మీద కోపంతో నువ్వు ఆయన వేసే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక అది గ్రడ్జి పెట్టేసుకొని దేవుడు పిచ్చిలో వెళ్ళి మనిషిని చంపేస్తే, ఎలా ఏం చేసి చంపారో, చంపి ఉంటే రేపు అదే నీకు తిరిగి జరగదని గ్యారంటీ ఏముంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కోపానికి పోయో ఆ గ్రడ్జి పెట్టుకొని రిటర్న్ అలాగే చేసుకుంటూ పోతే అసలు మతపరమైన విద్వేషాలు ఎన్ని ఎన్ని చెలరేగుతాయి. అది చాలా సింపుల్గా అయిపోతుంది అనుకుని పాపం చేసి ఉంటారు, కానీ దొరికితే దేవుని దయ వల్ల దొరకాలి. దొరికి మీరు ఖచ్చితంగా అనుభవించాలి. మీరు ఎవరనేది బయటికి రావాలి. ఒకప్పుడు హిందూస్ అందరినీ మారమని అలా చేశారు, ఇలా చేశారని సినిమాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చేసేది ఏముంది, అదే కదా. మారిపోతున్నారనో లేకపోతే వాళ్ళు కరెక్ట్గా బతికేస్తున్నారనో కడుపు మంటతో చేశారు, చాతగాని తనంతో చేశారు వాళ్ళని. అలాంటి నోరెత్తి మాట్లాడే వాళ్ళని నోరు లేకుండా చెయ్యాలి అని చేశారు. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది, ఒకప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఏం పెద్ద తేడా లేదు. కానీ ఆయన ఆత్మకి